నమస్తే మిత్రులారా, ప్రతిక్షణం ప్రజల కోసం మీ టాఫ్ టీవీ. ఉద్యమకారులందరికీ, ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమ నమస్కారాలు. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ మీటింగ్లో మనమందరము పాల్గొనడం జరుగుతుంది. అంశం ఏంటంటే, సీఎం గారు ఏ విధంగానైతే మనకు వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానం ప్రకారంగా ప్రతి ఒక్కరికి చెందవలసిందే. ఎందుకంటే 1969 నుంచి నేను పోరాడుతున్నాను. నా పేరు ఆడపు శివకుమార్ నేత. ఈరోజు నాకు 72 సంవత్సరాలు. ఇంకా ఎన్ని రోజులు మేము ఈ భూమి మీద బతకగలుగుతాం? కనీసం ఇప్పుడైనా మీరు మా మీద దయ చూపెట్టి సీఎం గారు ఇది అమలుపరిస్తే కనీసం మేము ఈ లోకంలోకి వెళ్ళిపోయే ముందు మా యొక్క కుటుంబానికి ఇది అందజేద్దామని మా యొక్క ఆలోచన. ఇంకా వేరే ఆలోచన లేవు. మాకు పదవులు కానీ అధికారాలు కానీ ఎటువంటి అవసరతలు లేవు. మీరు చెప్పిన ప్రకారంగా, మీరు వాగ్దానం చేసిన ప్రకారంగా మాకు ఇది అమలు చేస్తే చాలు సీఎం గారు. మేము ఇంతకంటే ఇంకేం చెప్పలేం. ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యమకారునికి 69లో ఎవరైతే పోరాడినరో వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు, చాలా బాధలలో ఉన్నారు. వారికి మందులు వేసుకునే డబ్బు కూడా సరిపోకుండా ఉన్నది. మందులు కూడా వేసుకోలేకపోతున్నారు. వారు చాలా కాలం నుంచి బాధల్లో ఉన్నారు. ఇంకా ఎక్కువ కాలం వాళ్ళు బ్రతకలేరు. కనీసం వారు బ్రతుకున్న సమయంలో మీరు అమలు పరిస్తే కనీసం వారి ఆత్మకు మనశ్శాంతిని దొరుకుతుంది. ఈ లోకంలో ప్రతి మానవుడు చావలసిందే. ఏది కూడా శాశ్వతం కాదు. కాబట్టి దయ చూపెట్టి మా యొక్క ఉద్యమకారులకు మీరు చెప్పినట్టుగా దయచేసి మీరు మాకు అమలుపరచండి. మేము ఇంతకంటే ఇంకా ఎక్కువ అడగలేం. మాకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అస్తమాలు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి. ఇక మేము ఎన్ని రోజులు బ్రతుకుతాం? సీఎం గారు మా మీద దయ చూపెట్టండి. సీఎం గారు మీరు ఈ దయ చూపెట్టి మీరు ఈ పుణ్యాన్ని కట్టుకోండి. తరతరాలుగా మీ కుటుంబానికి భగవంతుడు తప్పనిసరిగా ఆశీర్వాదాలు ఇస్తాడు. మీకు ఎప్పుడు ఎల్లకాలం మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాం. ఈ 5 సంవత్సరాలు కాదు, రానున్న ఇంకా 20 సంవత్సరాల వరకు మీరు సీఎంగా ఉండాలని మా యొక్క కోరిక, మా యొక్క ఆశ. ఎందుకంటే ఉద్యమకారులు ఏ విధంగా బాధపడుతున్నారో మీరు మాకు మొన్న చనిపోయిన అందశ్రీ గారికి పాడి మోసినారు. మీరు ఇంతవరకు ఏ ప్రభుత్వంలో ఏ సీఎం కూడా పాడి మోయలేదు. అంటే మీకు ఉద్యమకారుల మీద ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమైంది. కాబట్టి దయచేసి మీరు మా యొక్క ఉద్యమకారులను పట్టించుకుంటారని మేము నమ్ముతున్నాం. దేవుణ్ణి ఏ విధంగానైతే నమ్ముతామో ఆ విధంగా మిమ్మల్ని నమ్ముతున్నాము సీఎం గారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ.